చేశారంటే మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం అంటారు. ఈయన సినీ రంగానికి చేసినటువంటి సేవలు కానివ్వండి, అదే విధంగా సమాజానికి చేసినటువంటి సేవలు కానివ్వండి గుర్తిస్తూ యూకే ప్రభుత్వం అండి. సో ఇన్ని హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పేసి అంటాము. యూకే దేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ అరుదైన గౌరవం అని చెప్పి చెప్తున్నారు. చూడండి దీనికి సంబంధించి చేశారంటే మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం అంటారు. ఈయన సినీ రంగానికి చేసినటువంటి సేవలు కానివ్వండి, అదే విధంగా సమాజానికి చేసినటువంటి సేవలు కానివ్వండి గుర్తిస్తూ యూకే ప్రభుత్వం అండి. సో ఇన్ని హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పేసి అంటాము. యూకే దేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ మెగాస్టార్ చిరంజీవి గారిని ఘనంగా సత్కరించబోతుంది. ఎప్పుడు సార్ సత్కరించబోతుంది అని ఎగ్జామ్ అడగలే కానీ సో మార్చి 9వ తారీఖున, సారీ మార్చి 19, ఈరోజు 15 కదా, ఒక 4 days లో మళ్ళీ మనం మార్చి 20వ తారీఖు అన్న వయసు మళ్ళీ డిస్కస్ చేస్తాం దీని గురించి. అయితే మళ్ళీ అప్పుడు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. సో మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే అధికారిక లేబర్ పార్టీ ఏంటంటే అధికారిక ఆదేశంలో ఉన్నటువంటి లేబర్ పార్టీ ఎంపీ అండి, లేబర్ పార్టీ ఎంపీ అండి నవేంద్ర మిశ్రా అని చెప్పేసి అంటాం. నవేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో ఈ యొక్క మెగాస్టార్ చిరంజీవి గారికి ఘనంగా సన్మానం జరగబోతుంది. మరి అలా సన్మానం జరగడం అనేది పెద్ద అచీవ్మెంట్ అండి. ఓకేనా, గుర్తుంచు. అదే సన్మాన వేదికపై ఒక సంస్థ అండి. ఏంటి సార్ ఆ సంస్థ అంటే బ్రిడ్జ్ ఇండియా అనే ఒక సంస్థ. ఏంటంటే బ్రిడ్జ్ ఇండియా అనే ఒక సంస్థ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా అందించబోతుంది. ఏంటి సార్ అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఫర్ పబ్లిక్ సర్వీస్, అవార్డు ఫర్ పబ్లిక్ సర్వీస్ టు కల్చరల్ లీడర్షిప్ అని చెప్పేసి అంట పూర్తిగా. సో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఫర్ పబ్లిక్ సర్వీస్ అంటే పద్మశ్రీ అవార్డు హైయెస్ట్, పద్మ విభూషణ్ వచ్చింది 2024. నెక్స్ట్ తర్వాత గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎందుకంటే మోస్ట్ ప్రొలిఫిక్ యాక్టర్ అని చెప్పేసి అన్నామని. సో దగ్గరగా 24,000 డాన్స్ స్టెప్పులు వేశారని చెప్పేసి 537 సాంగ్స్ లో అండి. సో మనకి 537 సాంగ్స్ లో 24,000 స్టెప్స్ వేశారని, 155 సినిమాల్లో నటించారని చెప్పేసి మోస్ట్ ప్రొలిఫిక్ యాక్టర్ అనే అవార్డుని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఇచ్చారు. అమెరికా ఖాన్ కూడా పార్టిసిపేట్ చేశారండి దాంట్లో, చీఫ్ గెస్ట్ గా వచ్చినారు. తెలుసు కదా సార్ ఏంటి సార్ 24,000 డాన్స్ స్టెప్పులు అంటే అయ్యారండి. అదేనండి, అదే ఇతర సినిమాలో వీనస్ స్టెప్ ఒకటి చూసారా, అప్పట్లో బాగా ఫేమస్ అయిందండి వీనస్ స్టెప్. ఇంకోటి ఏదో బావగారు దీంట్లో ఉంటుంది, అదేదో సంథింగ్ ఏదో మూవీ. కానీ అలాంటి కొన్ని స్టెప్స్ ఉండేనండి, చాలా ఉన్నాయి. ఆయన మాత్రమే వేయగలరు అలాంటి స్టెప్స్. సరే అదొకటి అవార్డు. సో ఇదొకటి తర్వాత ఏఎన్ఆర్ అవార్డు అండి. ఏంటి సార్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు. ఇది కూడా ఒకటి రావడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారికి. ఓకేనా, తెలుసు అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు, నాగార్జున గారి ఫాదర్. ఈ భూషణ్ అండి, పద్మశ్రీ రాలేదండి, పద్మ విభూషణ్ 2024. అదే పద్మ భూషణ్ అయితే మాత్రం ఎప్పుడు సార్ అంటే 2016. సో గుర్తుంచుకోండి. ఓకేనా, సారీ 2006 అండి, 16 కాదు, రీసెంట్ కదండి. 2006లో రావడం జరిగింది. ఇలా 2006లో రావడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారికి. సో చాలా ఇంపార్టెంట్. 2006 అండి, 16 కాదు 6. సో ఇది కూడా గుర్తుంచుకోండి ఎందుకంటే మంచి. సి నారాయణ రెడ్డి ఏ సంవత్సరంలో 1988 సంవత్సరంలో 1988 సంవత్సరంలో విశ్వంభర అనే వాళ్ళకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందండి. మన భారతదేశంలో ఇప్పటికి కూడా మన తెలుగు నుంచి జ్ఞానపీఠ అవార్డు చేసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒక ఆయన. ఓకేనా, ఆయన రామాయణ కల్పవృక్ష అనే ఒక మూవీకి, తర్వాత విశ్వంభర సి నారాయణ రెడ్డి, తర్వాత